బాస్ 8 షోలో పాల్గొన్నటువంటి నటుడు బిగ్ బాస్ షోలో ఎట్లా అవకాశం వచ్చింది? నాకు బాగా అనిపించిన విషయం బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే మీ యాటిట్యూడ్ చూపించడం వల్ల, మీరు ఆ విధంగా మాట్లాడడం వల్ల, అందుకే కావాలనే 105 రోజులు ఒక ఇంట్లో బతకడం అనేది పెద్ద టాస్క్. అది బిగ్ బాస్ నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తానే, మన మైండ్ తోటి ఆడుకుంటాడు. ఈ 5 మందిలా అసలు వాడు ఉంచుకోవాలి నోరదుపుగా. కావాలని నన్ను బయటికి అంటే పంపించారు. కావాలని హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇవాళ మీకు చీఫ్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, బిగ్ బాస్ 8 షోలో పాల్గొన్నటువంటి నటుడు, డైరెక్టర్, యాక్టర్. బిగ్ షో నుంచి ఆయన బయటకి రావడానికి కారణం ఏంటి? ఇలాంటి అన్ని విషయాలపై ఆయననే అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, అభయ్ నవీన్ మనతో పాటు ఉన్నారు ఇక్కడ. ఆయనని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి నమస్తే అన్న. నవీన్ గారు. చెప్పనా? చెప్పండి, ఒక తెలంగాణ బిడ్డగా కావచ్చు, ఒక తెలంగాణ నటుడిగా మీరు మొదటిగా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. సినిమా కూడా తీసినట్టున్నారు. అవునండి, డైరెక్షన్ రామాయణ చేశారు, డైరెక్షన్ సినిమా చేశారు. అవును. అండ్ ఇంకా విజయ్ దేవరకొండతో కూడా యాక్ట్ చేసినారు అవును, కదా. అవును, చేశాను. దాని తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ షోలో Showbiz. అవకాశం వచ్చింది. అవును, అవును. అంటే మీకు అట్లా అసలు బిగ్ బాస్ షోలో ఎట్లా అవకాశం వచ్చింది? ఎట్లా? అంటే ఒకటే అన్నయ్య, నేను ఇప్పుడు యాక్టర్గా అండ్ డైరెక్టర్గా చాలా మందికి తెలిసిన, యాక్టర్గా చాలా మందికి తెలిసిన, మ్మ్. డైరెక్టర్గా రామనయ్యతో తెలిసిన. సో అప్పుడు ఆల్రెడీ సినిమాలు చేస్తున్నా కాబట్టి నాకు ఫస్ట్ లాక్డౌన్ కరోనా టైంలోనే ఫస్ట్ టైం వాళ్ళ సైడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ చాలా ఉండే. Okay. కరోనా అవ్వడం వల్ల మనం క్వారంటైన్లో ఉండాలి. సో ఇబ్బందులు చాలా ఉండడం వల్ల అప్పుడు కొంచెం ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఫోన్ చేసినప్పుడు నా సినిమా రిలీజ్ ఉండే. సో నా సినిమా రిలీజ్ ఉండేసరికి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పోదాము, ఈ రిలీజ్ మధ్యలో పోతే ప్రొడ్యూసర్ మళ్ళీ ఎందుకు, నా వాళ్ళందరూ ఇబ్బంది పడాలని. సో ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు అమ్మ ఈసారి ఖచ్చితంగా వెళ్దాం, ఎందుకంటే ఒక ఆఫర్ ఒకసారి వస్తే ఓకే, 2 సార్లు వచ్చిందంటే ఏదో ఒకటి మనకు బెనిఫిట్ అవుతుంది, సో వదులుకోకూడదు అని అనుకొని ఈసారి ఇక వస్తా అని చెప్పి కన్ఫామ్గా వాళ్ళకి చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే మొదటిసారి బిగ్ బాస్ షోలోకి వెళ్ళగానే ఎట్లా అనిపించింది మీకు? మంచిగా ఉండే అన్న. అంటే నేను వెళ్ళి లోపలికి పోయి కెమెరాలు ఈ ఫోన్లు వాడకుండా మనము ఉండగలుగుతామా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ ఉండే. ఓకే. అండ్ బయట ప్రపంచం చూడకుండా ఈ 16 మందితో ఎట్లా 14 మందితో ఎట్లుండగలుగుతామని ఒక డౌట్ ఉండే. బట్ ఒక 2-3 రోజులు ఇబ్బంది అయింది. ఆ లైట్లకు దానికి అవి ఎక్కువ ఉంటాయి, లైటింగ్స్ అవన్నీ. ఆ 2-3 రోజుల తర్వాత చిన్నగా అలవాటు అయిపోయింది. నాకు బాగా అనిపించిన విషయం బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫోన్ అనే మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఫోన్ లేకుండా టేబుల్ మీద కూర్చునేటప్పుడు మాట్లాడుకుంటూ తిన్నాం, పడుకునేటప్పుడు మాట్లాడకుండా పడుకున్నాం, కూర్చునేటప్పుడు మాట్లాడుకున్నాం. అంటే ఇంకో అదర్ డిస్టర్బెన్స్ లేదు మనకి, ఏమున్నా ముఖం చూసుకొని మాట్లాడుకోవడమే. ఓకే. ఇది ఒకప్పుడు ఎప్పుడో ఉంటుండే చిన్నప్పుడు. సో ఆ లైఫ్ మళ్ళీ నాకు కళ్ళ ముందు కనబడ్డది, మంచిగా అనిపించింది. ఓకే. బిగ్ షోలోకి వెళ్ళిన తర్వాత మీరు బయటికి హెల్మెట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. అవును. మీ యాటిట్యూడ్ చూపించడం వల్ల, మీరు ఆ విధంగా మాట్లాడడం వల్ల, అందుకే కావాలనే అభయ్ నవీన్ని బయటికి పంపించేసారు అని చెప్పేసి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అందరు అదే మాట్లాడుకుంటున్నారు. అంటే ఒకటేనే, ఎట్లా అంటే ఇప్పుడు నేను జస్ట్ షో కోసము నా యాటిట్యూడ్ని బిహేవియర్ని మార్చుకోను అని చెప్పి నేను చెప్పిన ఆల్రెడీ ముందు పోయేటప్పుడు కూడా. కానీ అది యాటిట్యూడ్ అన్నది కాదు. ఎందుకంటే నేను వెళ్ళిన మొదటి రోజు నుంచి నాకు ఏదైనా నచ్చపోతే గట్టిగా మాట్లాడిన, డే 1 నుంచి మాట్లాడిన నన్ను నచ్చనివన్నీ. అన్ఫార్చునేట్లీ అవి ఎవరు రియలైజ్ అవుతలేరు. వీడు ముందు నుంచి కూడా ఇట్లనే ఉన్నాడు రా అని ఎవరు రియలైజ్ అవుతలేడు. సడన్గా ఇప్పుడు బయటకు వచ్చేసరికి వాళ్ళకి అవన్నీ పాయింట్స్ లాగా అనిపిస్తున్నాయి. కానీ కొన్ని ఇప్పుడు మనం జనరల్గా కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడతాం, అదేదో కావాలని అన్నవి కాదు, లోపల పెయిన్ వల్ల వచ్చిన మాటలు అంతే. కానీ అవి నేను జస్ట్ ఏదో షో గురించి చేసినవి అయితే కాదు.
సో నా మెంటాలిటీ అంతే ముందు నుంచి. నేను ఎక్కడున్నా కూడా నాకు నచ్చపోతే ఇది నాకు నచ్చట్లేదు అని గట్టిగా మాట్లాడతాను. హౌస్లో కూడా డే 1 నుంచి నేను చేసుకుంటూనే వచ్చిన. అన్ఫార్చునేట్లీ వాళ్ళందరూ అది రియలైజ్ కాలేదు. ఓకే. అంటే మీరు లోపలికెళ్ళిన తర్వాత, హౌస్‌లోకెళ్ళిన తర్వాత బయట ప్రపంచం ఎట్లా అనిపిచ్చింది? లోపల ప్రపంచం ఎట్లా ఉంది? లోపల మస్తు మంచిగుండే అన్న. అంటే హ్మ్. నేను ఒకసారి సోఫాలో కూర్చొని ఒక 10 డేస్, 12 డేస్ అయినాక అనిపించింది, అరే నీ అమ్మ అసలు ప్రపంచం చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. హ్మ్. ఎవడన్నా అంటే ఏ గొడవలు లేవు, ఏ లొల్లిలు లేవు, హ్మ్. ఏ ప్రాబ్లమ్స్ లేవు. నీ హ్మ్. చుండి కోసం హౌస్‌లోనే కొట్లాడుకోవాలి. హ్మ్. ఉన్నోళ్ళతోటే మాట్లాడుకోవాలి. కోపం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళతోటే చెప్పుకోవాలి. ఒక ఫ్యామిలీ మిస్ అవుతున్నా బాధ తప్ప మిగతా అంతా నన్ను అడిగితే యాక్చువల్‌గా హ్మ్. హ్యాపీగా ఉండే. హ్మ్. అంటే ఇదే కదా మనం కోరుకున్నది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, పొల్యూషన్ లేదు, బయటకు పోము, వరదలలో కొట్టుకోము, ఏ ఇబ్బందులు లేవు. మనం హ్మ్. మంచి సేఫ్ ప్లేస్‌లోనే ఉన్నాం. అంటే ఒకే గదిలో ఉండాలంటే అది ఒకలాంటి అది ఇబ్బందికరంగా ఫీల్ నిజంగా అవుతారు ఇబ్బందే కదా! అన్న అది. ఆ! మూడో వారం వచ్చినాక తెలుస్తా ఉండే ఆ ఇబ్బంది. హ్మ్. ఇంకెన్ని రోజులు ఉంటామన్న ఒకటుండే. కాపోతే మనకు ఒక గోల్ ఉంది గదా! ఫైనల్ దాకా ఉండాలి. మనం స్ట్రాంగ్‌గా ఉండాలని ఒక నిజంగా గూడా నువ్వెంతనన్నా గాని ఒక నాలుగో వారం, ఐదో వారానికి అబ్బా! అంటే నాకు ఎందుకు చెప్తున్నా అంటే లోపటికొచ్చినప్పుడన్నా అబ్బా! ఇంత పెద్దగుందేందిరా హౌస్ అనిపించింది. చాలా దూరం ఉండే. మస్తు హుహు. పెద్దగుంది లోపల. హుహు. ఒక 15, 15,000, 20,000 ఎస్ఎఫ్టీ ఉన్నట్టుంది లోపల స్పేస్. ఓకే. కరెక్ట్‌గా. ఇంత పెద్ద స్పేస్ ఉందేందిరా అనిపించిందా? వారం పోయింది. 2 వారాలు పోయినంక ఈడికెళ్ళి ఆ మూల దాకా ఏముందో మనకు తెలుసు కాబట్టి, హ్మ్. అబ్బా! చిన్నగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత. హ్మ్. నాకు తెలిసి ఇంకో 2, 3 వారాల తర్వాత అబ్బా! ఇక్కడిక్కడే తిరుగుతున్నాం ఏందిరా అది వస్తది ఆటోమేటిక్‌గా. హ్మ్. కానీ ఇక జిద్దుకు, మొండికి ఉండాల్సిందే గేమ్ ఓకే. కోసం. ఓకే. అంటే ముఖ్యంగా హౌస్‌లో 'బిగ్ బాస్' మీకు ఎలాంటి టాస్క్ ఇస్తూ ఉంటాడు? అంటే ఒకరికొకరు గొడవలు పెడుతూ ఉంటారని చెప్పేసి అంటూ అంటే ఉంటారు. గొడవలంటే ఏందన్నా 'బిగ్ బాస్' నేనెప్పుడు ఒకటే మాట చెప్తానే, హ్మ్. మన మైండ్ తోటి ఆడుకుంటాడు హ్మ్. ఫస్ట్ 'బిగ్ హ్మ్. బాస్'. యాటిట్యూడ్. చూసే ఆడియన్స్ మైండ్‌తో కూడా ఆడుకుంటాడు. ఓకే. సో, అది మనం ఎంతవరకు కంట్రోల్ ఉండగలుగుతాం అన్నది మన స్ట్రెంత్. హ్మ్. సో, మాక్సిమం అందరూ ఉండనీకి ప్రయత్నిస్తా ఉంటారు. అప్పుడప్పుడు ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా హ్మ్. ఎమోషనల్ అయితేనే ఉంటాడు. అది గుడ్ ఆర్ బ్యాడ్ నెగెటివ్‌గా పోతూనే ఉంటది. హ్మ్. బిగ్ బాస్ మైండ్‌తో గేమ్ ఆడదు. ఒకవేళ 105 రోజులు గనుక నువ్వు సర్వైవ్ అయ్యి బయటకు హ్మ్. వచ్చినావంటే డెఫినిట్‌గా కెరియర్‌కి చాలా హెల్ప్ అయితదది. ఓకే. అంటే ఎందుకంటే ఇంక లైఫ్‌లో ఏ దెబ్బలు చూసినా కూడా లైట్‌లే అన్న ఫీలింగ్ వస్తది. హ్మ్. 105 రోజులు ఒక ఇంట్లో బతకడం అనేది పెద్ద టాస్క్ అది. ఇప్పుడు బయట మనం హ్యాపీగా అందరితో కలిసి కమ్యూనికేషన్ అవుతూ ఉంటాం. మనకు అవును. కావాల్సింది తింటాం. అవును. మనకు కావాల్సిన సినిమా చూస్తాం. కావాల్సిన దగ్గరికెళ్తాం. ఆ లోపలికెళ్ళిన తర్వాత అవన్నీ ఉండవు గదా! అవును. అప్పుడు ఎట్లా ఉంటది? ఇట్లనే మీకు అంటే మీకు తెలవదు గానీ బిగ్ బాస్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి ఆడ పోయి చాయ్ తాగొస్తాం. లేకపోతే బిర్యానీ తినొస్తాం. ఇది నాతోటి అయితలేదు. ఈ పప్పు ఎవడు తింటాడని ఊకే రోజు రాత్రి అదే మాట్లాడుతుండే అందరం. హ్మ్. ఒక్కసారి జస్ట్ ప్లీజ్ జస్ట్ అట్లా డోర్ ఓపెన్ చేసి అట్లా పోయి ఇట్లా వస్తావా అని చాలా సార్లు ఆ! మాట్లాడుతుండే. అంటే ఫుడ్ మిస్ అయ్యేటోళ్ళమే. యమ్మ ఆ! అసలు ఈ అబ్బా! ఏందిరా ఇది అనిపించేది. మనకు నచ్చిన కర్రీ సఫిషియెంట్ ఫుడ్ ఉండకపోవచ్చు. రాదు ఫస్ట్ ఆఫ్ ఆ! ఆల్. మనకు నచ్చిందొచ్చినా సఫిషియెంట్ రాదు. ఓకే. 6 మందికి కలిపి కిలో చికెన్ ఇస్తే సరిపోదు ఎవడికి. ఆ! మళ్ళా పొద్దున, సాయంత్రం కూడా తినాలి కాబట్టి. హ్మ్. సో, అది ఉండేది. బట్ అంటే గేమే అంతే. ఫుడ్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచులుంటాయి కదా! అక్కడ 14 మంది పార్టిసిపేట్ చేసినప్పుడు కష్టం. ఎట్లా వాళ్ళకు ఫుడ్డు మెయింటెనెన్స్ ఎట్లా? కష్టమేనే ఇప్పుడు మా ఆ! క్లాన్‌లా అంటే నేనున్న టీమ్‌ల ప్రేరణ అని ఒక అమ్మాయుంది. ఆ! పాపం ఆ అమ్మాయి అన్నిటికి అడ్జస్ట్ అయితది. ఆ! ఆ అమ్మాయి ఒకటే ప్రాబ్లమ్ ఏందంటే కొత్తిమీర తినదు, టమాటా తినదు. అయ్యో! అయి 2 లేకుండా కర్రీ ఉండబుద్ధి కాదు. ఆ! ఆమె గురించి అయి లేకుండా వండినాం అవును. మొత్తం. కొంతమంది ఆనియన్ ఏసి కూడా తినరు. తినరు. సో, ఆ అవును. అమ్మాయి టమాటా ఉంటే అసలు తినదు. ఆ! నువ్వేమన్నా చెయ్యి. తినేదే వెజ్, టమాటా ఉంటే అసలు తినదు. ఆ! పప్పులల్లా ఏదైనా పాలకూర పప్పు అవి వేయాలంటే, ఏదైనా గోంగూర ఏ పప్పు యాహ్! చేయాలన్నా టమాటా ఖచ్చితంగా ఏయాల్సొస్తది. ఈమె గురించి చేయకపోయేటోళ్ళం. ఆ! సో, అట్లా ఇంక అడ్జస్ట్ అయినామిగ. హ్మ్. 14 మంది. అంటే అందరికి కలిసి ఒకేలాగా ఉంటుందా ఫుడ్డు? అయితే డిఫరెంట్ జనరల్‌గా డిఫరెంట్‌గా ఉంటుందా? లేదే. అయితే పోయిన సీజన్ వరకు ఎట్లుండే అంటే నేను చూసినంత మట్టుకి అందరికి కలిపి ఒకటే ఫుడొచ్చేది. ఓకే. ఈసారి ఎట్లా అంటే ఒకటే రైసొచ్చేది. ఒకటే రేషనొచ్చేది. దాన్నే వండుకునేటోళ్ళు. హ్మ్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 14 మంది 12 మందిని 2 గ్రూపులు డివైడ్ చేసిర్రు 6, 6. హ్మ్. సో, ఆ 2 గ్రూపులల్లా గెలుస్తది గదా! గెలిచిన గ్రూప్‌కి చికెను, మటను వేరే వేరేటివి గూడా ఒస్తాయి. ఓకే. ఓడిపోయిన గ్రూప్‌కేమో జస్ట్ కందిపప్పు, హ్మ్. పెసరపప్పు, అన్నము అయ్యే హ్మ్. ఒస్తాయి అంతే. ఓకే. సో, నువ్వు అవే తిని బతకాలి. ఈ హ్మ్. గెలిచినోళ్ళకు చికెన్, మటన్ గూడా ఒస్తాయన్నాడు. సో, ఓకే. వారం వారం మారుతా ఉంటదది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి మీకు అందులో నచ్చిన వ్యక్తులెవరు? 'బిగ్ బాస్‌లో'? అంటే నచ్చినోళ్ళంటే చాలా మందున్నారు. ఆల్‌మోస్ట్ అందరూ ఇష్టమే నాకు. ఎవరు మంచిగా కొంచెం గేమ్ అక్కడక్కడ ఆడుతున్నారు? మణికంఠ అటు హ్మ్. ఇటు నచ్చదు తప్ప అరే! గాని, వీళ్ళు బాగా మంచిగా ఆడుతున్నారు. నాకంటే బాగా ఆడుతున్నారు అని మంచిగా అనిపించిందా? ఆడుతున్న దాంట్లో నేను నేను డే 1 ఎళ్ళినప్పటి నుంచి నాకు నిఖిల్ ఒక కాంపిటీషన్ అయితాడని చెప్పి అనుకున్నా. హ్మ్. సో, వాడితో ఆడాలనుకున్నా. అండ్ హ్మ్. నబెల్ గూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరు. హ్మ్. సో, అబ్బాయిలలో అయితే వాళ్ళిద్దరు. అండ్ అమ్మాయిలైతే సీతు అండ్ ప్రేరణ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. హ్మ్. సో, ఈ నలుగురితో నేను ఎప్పుడు కాంపిటీషన్ ఉంటది మనకని అనుకున్నా. ఓకే. 'ఆకుల సోను' గురించి ఏమంటారు?
ఆమె 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 ఏంటంటే ఆమె నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కదా, తను ఏంటంటే ఎన్జిఓ రన్ చేయడము లేదు అని అంటే ఐ మీన్ లెక్చరర్స్ ఇస్తూ ఉంటుందంట కొన్ని. సో వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే తను హర్ సెల్ఫ్ తను ఏంటంటే తనకి నచ్చపోతే గైడెన్స్ ఇవ్వడం తనకున్న బై డిఫాల్ట్ అలవాటు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది తనకున్న బై డిఫాల్ట్ అలవాటు. అది కొందరు పిల్లల్ని చదివిస్తుందంట. నేను చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను వాళ్ళ హస్బెండ్ని కలిసినప్పుడు, కాబోయే హస్బెండ్ని కలిసినప్పుడు. సో తన నేచర్ అది. నాకు తెలిసిన సోనియా ఏంటంటే తనకు పాయింట్ నచ్చలేదంటే డెఫినెట్గా దాని మీద ఫైట్ చేస్తుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏమన్నా కానీ ఆమె ఒకటి స్టిక్ అయిందంటే దాని మీద ఫైట్ చేస్తుంది. సో హౌస్లో కూడా అట్లే ఫైట్ చేస్తూ ఉంది. కాకపోతే కొంచెం ఫిజికల్ టాస్క్ కూడా కొంచెం గట్టిగా ఆడితే మంచిగా ఉంటుందని నేను 2-3 రోజులు చెప్తా ఉన్నా. బట్ ఏదో గేమ్ కూడా ఆడినట్టుంది. నిన్ననే వీడియో చూసిన. సో హ్యాపీ టు కమ్ బ్యాక్. ఎందుకంటే ఆ మాటనే చాలాసార్లు ఎందుకు చెప్పినంటే తనే అన్నది, నేను మెంటల్గా గేమ్ పరంగా డీటెయిల్స్ పరంగా తీసుకుంటా కానీ ఫిజికల్గా నేను పెట్టలేనబ్బా 100% తనే అనేది స్టార్టింగ్లో. బట్ నేను ఇప్పుడు ఆ ఎఫర్ట్స్ చూస్తున్నా ఈ 2-3 రోజుల నుంచి. ఓకే. మీకు ఆ 14 మందిలో అంటే ఎవరు స్ట్రాంగ్గా ఆడుతున్నారు అని మీకేమైనా అనిపించిందా? అంటే పలానా నాకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఆడుతున్నారు, వీళ్ళు విన్ అవుతారు, వీళ్ళు బయటకు వచ్చేసారు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నేను నిజంగా ఎవరు వచ్చినా నేను ఇంకో ఫైనలిస్ట్ ఎవరన్న ఇంటెన్షన్ నేను ఉండే. ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉండే మైండ్ సెట్లో. చాలా అంటే చాలా క్లియర్గా ఉండే నేను. సో డెఫినెట్గా నాతో పాటు ఇంకోటి ఎవడన్నా ఇంటెన్షన్లో ఉండే. ఎందుకనంటే అది నేను రూల్గా పెట్టుకున్నా. అంటే ఏంటంటే ఆడితే ఫైనల్ దాకా ఉండాలని నాకు నేను పెట్టుకున్న గోల్. సో ఆ గోల్ వల్ల ఏంటంటే మేనిఫెస్టేషన్ అంటారు కదా, నేను ఉండాలి ఉండాలి ఉండాలి. సో దానివల్ల ప్రతిసారి నేను ఫినాలకు వెళ్ళాలని నేను అనుకున్నది. సో నేను కాకుండా అంటే నేను ఎప్పటికీ ఇప్పుడున్న దాంట్లో అయితే సీతు, యష్మి, ప్రేరణ కూడా చాలా మంచిగా ఆడుతుంది. యష్మి కూడా బాగా ఆడుతుంది. అండ్ నిఖిల్ కొంచెం డౌన్ అయినా నిఖిల్ వస్తాడు. అండ్ నబిల్. ఈ 5 మందిలో ఎవరో ఒకరు ఫైనలిస్ట్ అయితే ఉంటారు ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు బిగ్ బాస్ షోలో హౌస్లో చాలా బాగా ఆడిరు. మంచి నేమే ఉంది మీకు బయట కూడా. కానీ మీరు బయటికి రావడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే ఆ విధంగా మీ యాటిట్యూడ్ ఉండే ప్రధాన కారణం అంటారు? లేదన్న, ఇప్పుడు నా యాటిట్యూడ్ బాగలేకపోతే నేను నన్ను పంపిస్తా అన్నప్పుడు 11 మంది నా గురించి బాధపడరు. నా యాటిట్యూడ్ బాగలేకుండా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అదే దానికి. నా యాటిట్యూడ్ బాగుంది కాబట్టే జనాలందరూ నేను ఉండాలని ఇష్టపడ్డారు. నేను మంచి గేమ్ ఆడతా కాబట్టి వాళ్ళందరికీ వీడు మాతో పాటు ఉండాలని ఇష్టపడ్డారు. కాకపోతే కొన్ని అనుకోకుండా జరిగినాయి, కావాలని చేసినాయి కావు. సో అందుకనే వాళ్ళందరూ నా గురించి కొంచెం రిక్వెస్ట్ చేయడం అనేది గురించి తెలిసింది. బయట కూడా మీరు ఉన్నట్టు మాట్లాడతారు, ముక్కు సూటిగా మాట్లాడతారు. నేను అట్లా మాట్లాడతాను. నేను ముందు నుంచి చెప్పిన నా దోస్తులు అట్లే అంటారు. నేను అందుకే అంటున్నా కదా, అది మా పదాలు తప్పు కానీ నేను క్వశ్చన్ చేయడం, ముక్కుసూటిగా మాట్లాడడం డే 1 నుంచి మాట్లాడుకున్నాను. మీ గురించి కూడా తెలుసుకున్నాను నిజంగానే. ఎందుకంటే మీరు నిఖిల్ని అడగండి, నిఖిల్ ఈ మాట అన్నడో లేదో మీరు అడుగుర్రి. అరే నువ్వు కొంచెం అంత గట్టిగా ఉండకూడదు, ఉన్నట్టు అన్ని మాట్లాడొద్దురా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటది ఎందుకు అన్నట్టు ఎవడు అంటారు కదా, ఉన్నట్టు మాట్లాడితే అందరు శత్రువులు. నిఖిల్ గారు నా పక్కనే ఉండి ఒకటే మాట అన్నాడు, వాడు ఇట్లా ఉండకూడదు అంటే ఒకటే ఆప్షన్, వాడు ఇప్పుడు పోయి మళ్ళీ కొత్తగా పుట్టాలి తప్ప. కానీ వాడికి అది 35 ఏళ్ళకెళ్ళి వానికి అలవాటైన బిహేవియర్ మాట్లాడేది తక్కువని ఎందుకు మారుతుంది, వాడు మారాడని వాడు నన్ను హక్ చేసుకొని మాట్లాడు. సో వాడికి తెలుసు నాకు ఊరికే నాకు కూడా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోవాలని ఉండదు కదా. కానీ నాకు నచ్చపోతే నేను మాట్లాడకుండా ఉండలేను. అది కూడా నా వీక్నెసే. దాని వల్ల వచ్చినంటే మేబీ అయ్యుండొచ్చు. అంటే గతంలో పోయిన బిగ్ బాస్ షోలో కూడా శివ బాలాజీ అనుకుంటా, అవును వారు కూడా ఇట్లా ఏదో కామెంట్ చేసేటట్టు. ఆయన ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతుంది. ఆయన ఇంకా ఘోరంగా తిట్టిండు. నేను మొన్న చూస్తున్న వీడియోలు. మళ్ళీ ఆయన విన్నర్ అయ్యారు, మీరేమో బయట. ఆయన చెత్తనా కొడుక, ఇడియట్, సెన్స్ ఉందా, ఆ మాటలతో పోలీసు అసలు నా మాటలు నథింగ్ అనిపిస్తాయి అప్పుడప్పుడు. బట్ ఇక సంభవం అసలు ఏమనుకుంటారు మీరు? అసలు ఏంది కావాలని నన్ను బయటకు అంటే కావాలని అన్నది కాదన్న. మేబీ జనాలకి ఏం నెగిటివ్ పోర్ట్రే అయిందో ఏమో మనకు తెలియదు. కానీ ఒక డ్రాబ్యాక్ నాకు జరిగింది ఏంటంటే, నా పర్సనల్ గా గేమ్ 1.5 days జరిగితే ఈ గేమ్ 3 రోజులు ప్లే అయిందంట బయట. సో మేబీ 6 రోజులల్లా 3 రోజులు గేమే ఆడినప్పుడు ఆ గేమ్ ఒక్కటే నాకు నెగిటివ్ అయింది. సో దానివల్ల దాని ఇంపాక్ట్ మేబీ ఈ మాటల మీద కూడా పడి జనాలు ఇంకా నెగిటివ్ అనుకున్నారేమో అని అనిపించింది. బట్ సమ్హౌ ఛాన్స్ వచ్చి ఉంటే మాత్రం నేను వేరే లెక్క చూపిస్తాను గేమ్ ఏంటి అనేది. ఎంత బాగా ఆడుతున్నాడు ఈ పిల్లగాడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కామెంట్స్ కూడా వస్తున్నాయి గ్రూపుల్లో కూడా నేను చూశాను. కానీ ఉన్నట్టు సడన్గా ఒక్కసారి రెడ్ కార్డ్ అనేసరికి బయటకు పంపించేసేసారు, రెడ్ కార్డ్ ఇచ్చేసారు అనేసరికి మేము కూడా షాక్ అయిపోయాం. లేదే, వాళ్ళు హౌస్లో ఉన్న కూడా షాక్ అయ్యారు. రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ ఏం చేసిండు వీడు? ఒకవేళ వీడు చేసేది అంత పెద్ద క్రైమ్ అయితే ఒకసారి మరి వీని పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చు కదా.
వార్నింగ్ ఇవ్వకుండా నాకు ఎట్లా తెలుస్తుంది నేను ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నాను, అది కూడా నా మాటలతో. ఇప్పుడు వైలెన్స్ నూకేదైతే నా కళ్ళ ముందు నాకు తెలుస్తుంది, కానీ మనం మాట్లాడే మాటలు పెయిన్ల బాధలు ఏదో మాట్లాడినవి నేను వీడియో చూసేంత వరకు కూడా కొన్ని మాటలు ఇవన్నా నా రియలైజ్ కాలేదు. నేను జనరల్ గా మీరు చూస్తే 20 రోజుల్లో నేను ఎక్కడ ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి నాకు గుర్తుంటది, ప్రతి ఒక్క పాయింట్ నేను మాట్లాడతా ముందు కూడా. కానీ అవి గుర్తు లేవు అంటే ఏదో పెయిన్లు అన్నుంటా నేను. సో అందుకనే నేను కూడా కొన్ని షాక్ అయినా. సో అట్లా జరిగింది, బట్ చూడాలి ఏమైతే తర్వాత. ఓకే. దీంట్లో ఇప్పుడు ఎవరు విన్న వాళ్ళని మీరు కోరుకుంటున్నారు? వీళ్ళేనా ఇప్పుడు నేను మీకు చెప్పిన 5 మంది ఎవరైతే పేర్లు చెప్పినో అలా ఎవరు గెలిచినా నాకు ఓకే, ఎందుకంటే వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా పోతుర్రు. సో ఎవరు గెలిచినా ఓకే నాకు. అంటే మీతోటి అక్కడ నెగటివ్ గాని ఎవరైనా అనిపించిరా? నెగిటివ్ అన్నట్టు కాదు కానీ ఇంకా మణికంఠ అంటే కొంచెం మీరు 14 మంది ఒకే ఇంట్లో హౌస్ లో అంటే ఉంటారు కదా, ఒకటే మీకు ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు అదేనే ఇప్పుడు ఆదిత్య అన్న ఉన్నాడు, అన్న ఇంకెక్కువ రోజులు ఉండకపోవచ్చు ఎందుకంటే అన్నకు ఆ ఎన్విరాన్మెంట్ సెట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ ఒకడు కొంచెం కొన్ని వాడు చాలా తప్పులే చేసిండు. సో అట్లా ఉంటే అయితే కష్టం వాడు కూడా హౌస్ లో ఉండడం. విష్ణు ఇంకొంచెం స్ట్రాంగ్ ఆడాలని కోరుకుంటే ఈ మధ్య ఆడుతుంది. విష్ణు కంటే ఇంకా చూసింది ఏంటంటే నైనిక ఫస్ట్ 2 రోజులు అసలు ఫైటర్ లాగా ఉరికొచ్చింది అమ్మాయి. కానీ అమ్మాయికి ఏమో తెలుస్తలేదు, కానీ నేను అమ్మాయి స్ట్రాంగ్ గా బయటకు రావాలనే కోరుకుంటాను. లేదంటే కొంచెం ఆమె కూడా డౌన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ కంటెస్టెంట్ వస్తున్నారంట వైల్డ్ కార్డ్ లా. వాళ్ళు వచ్చిరంటే కొత్త వాళ్ళని తొక్కేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ రోజులు ఉండి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏడెట్లు ఉండాలో ఇంకెక్కువ తెలుసు. సో వాళ్ళు ఇంకా తొక్కేస్తారు మనం డౌన్ అయితే. సో మనం వాళ్ళకంటే స్ట్రాంగ్ వెళ్ళాలి, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వద్దు. సో అట్లా లేకపోతే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. దాంట్లో ఇంకోటి పోయిన గతంలో కూడా ఆయన ఎవరు నటుడు సంపూర్ణేష్ బాబు, ఆయన కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసి బయటకు వచ్చేసారు కదా అప్పుడు. అంటే అంత తీవ్రంగా ఉంటుందా దాంట్లో టార్చర్? అంటే ఒకటేనా ఇప్పుడు అదే మనల్ని మనం తట్టుకోగలుగుతామా లేదా అన్నదే టాస్క్ అది. సో అన్న ఉండలేకొచ్చిండు సంపూర్ణేష్ బాబు. ఏంటంటే అన్న కదా ఆయన వశపడలే. ఆయన నాకు ఈ 4 గోడలలో ఉండలేకపోయిండు, బయటకు వచ్చిండు అని ఆవేదన అంతా బయటికి చెప్పిండు. కానీ నేను ఉండలేక బయటకు రాలేదు. నేను ఏదో తెలియక మాట్లాడిన మాట వల్ల కానీ మీది డిఫరెంట్, నాది కంప్లీట్లీ డిఫరెంట్. అన్న ఉండలేకపోయిండు పాపం. సేమ్ అదే పెయిన్ ఆదిత్య అన్న దగ్గర చూస్తున్నాను నేను. అయితే లేదా పోయి నాకు అంతా ఒకటే అయిపోయింది. చూడాలి ఎన్ని రోజులు ఆడతాడో. ఓకే. ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు కదా, మీరు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ ఏమంటున్నారు? ఏమంటలేరే, వాళ్ళకి తెలుసు నేను ఇట్లానే ఉంటా అని. సో వాళ్ళందరూ ఓకేరా నువ్వు నీ లెక్క అయితే ఉన్నావు, గుడ్ ఆర్ బ్యాడ్ వదిలేసి అంతే రాసి పెట్టుందేమో పోనీ ఇక. కానీ సినిమా కంటిన్యూ, ఎందుకంటే నేను ఒక సెకండ్ సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపి వచ్చినా కాబట్టి అది కంటిన్యూ చేసుకోరాను. అసలు వాళ్ళు పెద్ద బాధలు ఏం లేవు. బట్ వాళ్ళు ఏంటంటే నేను ఫైనల్ ఉంటే బాగుంటుంది. ఆబ్వియస్లీ మన ఇంట్లో అనుకుంటారు కదా. దాంట్లో నాతో పాటు పబ్లిక్ కూడా అనుకున్నారంట ఫస్ట్ 2 వారాలు వీడు స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో ఆ ఒక్క భయం బాధ వాళ్ళకు ఉన్నది, కానీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. బిగ్ బాస్లో మీకు ఏదైనా అనిపించిందా? అంటే ఇది ఇట్లా ఉంటే బాగుండు, షో ఈ విధంగా చేస్తే బాగుండు అన్నట్టు ఏమైనా అనిపించిందా? ఒకటేనే అంటే ఫుడ్ టాస్క్ తో పాటు నార్మల్ టాస్క్లు పెట్టకుండా ఇంకో కొంచెం ఫుడ్ కి కొంచెం ఫ్రీగా వదిలేస్తే బాగుంటది. ఎందుకంటే తిండి తినకపోవడం ఆబ్వియస్లీ అదొక క్వశ్చనే, కానీ తిండి తినకుంటూ ఆడడం అనేది ఇంకొంచెం తిండి దగ్గరకు వచ్చేసరికి ఫుడ్ అనేది కరెక్ట్ లేకపోతే కొంచెం మెంటల్ దమా ఖరాబ్ అవుతుంది, మైండ్ పని చాలా బాధలు అవుతాయి. అదొక్కటి ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. బట్ ఇంకా అదొక్కటే, అంతకుమించి ఏం లేదు. టైమింగ్స్ ఎట్లా ఉంటాయి దాంట్లో? టైమింగ్స్ తెలియదు అన్న, నిజంగా ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు పండుకుంటామో కూడా తెలియదు, కరెక్ట్ క్లారిటీ లేదు. లేచేటప్పుడు అయితే మాక్సిమం ఎవ్రీడే నేను చూసినంత మట్టుకైతే 9:30, 10 మధ్యలో ఏమో బెల్ రింగ్ అవుతుంది. 10-9 ఉండదు, టైం ఉండదు. 10-9:30 మధ్యలో పొద్దున వాళ్ళు లేపుతున్నారు అంటే ఆల్మోస్ట్ నైట్ 2 గంటలకు 3 గంటలకు వంటున్నట్టు మేము అంతే. ఓకే. ముఖ్యంగా లాస్ట్ క్వశ్చన్ అండి, బిగ్ బాస్ షో ఈ కార్యక్రమం మీద చాలా నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి, పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటారు, కొంతమంది ఇది సొసైటీకి బ్యాడ్గా వెళ్తుందని చెప్పేసి అంటున్నారు కదా. దీనిపై మీ కామెంట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటేనే, ఇప్పుడు అంటే డెఫినెట్ గా బ్యాడ్గా వెళ్తుంది. ఎందుకనంటే షోలా ఒక్కో రోజు ఒకటి హీరో అవుతాడు, ఒకటి నెగిటివ్ అవుతాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ నెగిటివిటీని తట్టుకోలేక బాధపడ్డప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లీ కోపం వస్తుంది. కానీ ఇంకా షోకి వెళ్తున్నప్పుడు మనం మెంటల్ గా ప్రిపేర్ కావాలంటే నెగిటివ్ పాజిటివ్ పట్టుకోకుండా మనం ఎంతవరకు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటాం అని 2 ఇంటెన్షన్లు ఉంటేనే పోతే బెటర్. ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్ మా అంటే 3-4 నెలలే ఉంటది, కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ వ్యూ అనేది లైఫ్ లాంగ్ వెళ్ళిపోతూ ఉంటది.
దానివల్ల మనకు పాజిటివ్ చాలా తర్వాత వస్తది. కానీ ఎంత కోపం తిట్టుకున్నా, ఏం తిట్టుకున్నా షో అయిపోయే వరకే. అయిపోయినాక వాడిని కంటెస్టెంటే అంటారు గానీ, నాకు నచ్చలే అని అనరు. జనాలు గూడా ఏందంటే ఓ స్టేజ్‌లో మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ గూడా చాలా ఉంటాయి. వీని గురించి ఎవడు ఎక్కువ ఫోకస్ చేయడు. సో, ఉండాలా, వదలాలా అన్నది మన చేతిలో ఆప్షన్ ఏం లేదు. అన్నీ ఉండాలి లైఫ్‌ల. సో, అట్లా గూడా షో కూడా నడవాలి. మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళుంటారు. అవును. అవును. వచ్చేటప్పుడు బాధగా వచ్చారా? లేదు. హ్యాపీగా వచ్చారా? ఇట్లే నవ్వుకుంటూ వచ్చినా నేను. ఆ, అంటే నేనేంటంటే ఒక ఫేజ్ చేసినాం, ఎంజాయ్ చేసినాం, వచ్చినాం. ఉమ్, సరే నాకు ఎలిమినేషన్ నాకు నచ్చలేవు, నాకు ఇచ్చిన రీజన్స్ నాకు నచ్చలేవు, వాటెవర్ పక్కన పెడితే ఉమ్, ఫేజ్ అయితే నేను నా లెక్క ఉండి బయటకు వచ్చిన. సో నేను డల్ ఉండకూడదు, హ్యాపీ ఉండాలి. ఈవెన్ నన్ను వాళ్ళు కూడా చాలా అంటే నేను బయటకు వచ్చినాక వన్ డే మొత్తం ఆపుతారే నన్ను. ఉమ్, ఆపి నా మైండ్ సెట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి నేను హ్యాపీ డల్ ఉన్నా అంటే వాళ్ళతో మాట్లాడేది. నేనే చాలా రిలాక్స్డ్ ఉన్నా. ఉమ్. సో వచ్చినాక వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు నన్ను చూసి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లలో ఎక్కువగా అంటే ఎక్కువ శాతం కాకుండా తక్కువ శాతం మంది కూడా మీ గురించి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఉమ్, సరేలే ఇంకా నోరు మూసుకో, ఉమ్. పక్కకి వెళ్ళిపో. దీనిపై మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే నోరు అదుపులో ఉంచుకో. మనస్ఫూర్తిగా అసలు వాడు ఉంచుకోవాలి నోరు అదుపులో. మ్మ్. ఎందుకంటే వాడికి జస్ట్ ఇంటర్నెట్ ఫ్రీ ఉండి ఉమ్, ఏం పని పాట లేక పెట్టే బ్యాచ్ అల్లంతా. మ్మ్. బ్రెయిన్ ఏం ఉండదు, మెచ్యూరిటీ ఉండదు, ఏం దమాక్ పనిచేయదు. ఉమ్, వాడు నిజంగా ఒక 10-15 ఏళ్ళ తర్వాత ఆ కమెంట్ చూసుకున్నాక ఉమ్, నీ అమ్మ నేను ఇంత చీప్గా ఎందుకు పెట్టినా అని అనుకుంటారు. ఉమ్. దాని అంటే కొన్ని అంటే ఎందుకంటే జ్ఞానం లేక పెడతారు. జ్ఞానం లేక పెడతారు. Knowledge లేక, జ్ఞానం పక్క నుండి తిట్టడం చాలా ఈజీ అన్న, ఉమ్, కానీ అది రియలైజ్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఉమ్, సో 10-15 ఏళ్ళ తర్వాత కూడా వాడు హానెస్ట్ గా నేను పెట్టింది కరెక్ట్ అని వాడు రియల్ అవుతాడు చూసిన. ఉమ్, అప్పుడు వానితో నేను మాట్లాడతా. ఇప్పుడు 10-12 ఏళ్ళకే మనకు ఫోన్ వచ్చేసరికి నోటికి వస్తుంది మాట్లాడతాం. ఉమ్, సో డెఫినెట్ గా కరెక్ట్ నన్ను అన్నట్టు వాడు ఫస్ట్ అద్దంలో చూసుకొని వాడేం పెట్టిండో వాడు చూసుకోవాలి. ఉమ్, అందుకే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోనన్నా ఏం పెట్టినా. ఎందుకంటే నేను ఉన్నదే సినిమా ఇది లైమ్ లైట్ లా. ఉమ్, ఈ దీంట్లో పెద్ద పెద్ద హీరోలనే తిడతా ఉంటారు, నేను ఎంత. ఉమ్. కానీ తిట్టేటోడికి దమాకు ఉండాలి, ఏ లెవెల్ వరకు తిడుతున్నాము అన్నది. ఓకే. లేదా అట్లీస్ట్ తప్పు రియలైజ్ అయ్యి సారీ చెప్పుకునేంత ధైర్యం అని ఉండాలి. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి సారీ చెప్పిన వాడికి ఆ ధైర్యం ఉంటుందా? సారీ అయినా తప్పు పెట్టినా అని ఉండదు. వాడు పెట్టగానే ఇంకోటి ఎవడో లైక్ కొట్టిండు అనుకో, ఎస్ నాకు ఒకటి సపోర్ట్ చేసిండు అనుకుంటాడు. మనకు గుడ్ ఆర్ బ్యాడ్ మనం హైలైట్ కావాలనే ఇంటెన్షన్లో జనాలు ఉండి సోషల్ మీడియాని చాలా వర్స్ట్గా తీసుకొని వెళ్తున్నారు. అన్ఫార్చునేట్లీ మనం దాన్ని ఎక్కడ ఆపలేము. ఓకే. ఓకే. విన్నారు కదా, అభయ్ నవీన్ ఆయన చెప్పినటువంటి మాటలు. క్యూ న్యూస్లో ఉన్నటువంటి ప్రేక్షకులంతా కూడా ఇది తప్పక అందరూ చూడాల్సిన ముచ్చట్లే ఇవి. ఖచ్చితంగా ఇది చాలా హానెస్ట్గా ఆయన అక్కడ గేమ్ ఆడారు. కానీ ఆయనకున్నటువంటి ఆ, కొద్దిగా ఆవేశం కావచ్చు, తట్టుకోలేక బయటికి చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి, మనం చూసినాము. కానీ గతంలో జరిగినప్పటికీ అప్పుడు విన్నర్ అయిన వారు కూడా ఉన్నారు. మరి ఈయన బయటికి రావడం అనేది కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. మొత్తానికైతే బిగ్ బాస్ షోలో పాల్గొన్నటువంటి అభయ్ నవీన్కి మనమంతా కూడా అభినందనలు చెబుతూ అందరికీ నమస్తే.